2004 నుంచి 2014 జూన్ 2 వరకు కేసీఆర్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఉండడు అని చెప్పేసి మన ఓట్లు తీసుకున్నాయి. అధికారంకి వచ్చిండు. అధికారంకి వచ్చినాక 10 సంవత్సరాల లోపల ఎంత అన్యాయంగా ప్రవర్తించింది అనేది మనం 10 సంవత్సరాల పాలన చూసినాం. ఈ 10 సంవత్సరాల పాలనలో చాలా అన్యాయం జరిగింది అవుట్సోర్సింగ్ కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులకు. మేము అధికారంలోకి వస్తే అందుకు భిన్నంగా వ్యవహరించేసేసి మేము మిమ్మల్ని ఆదుకుంటాము అని చెప్పేసిన కాంగ్రెస్ పార్టీ పాలన 3 సంవత్సరాల దగ్గరకు వస్తూ ఉంది. ఖాళీ ఖజానా అనే పేరుతోటి మన బతుకుల లోపల ఏమాత్రం కూడా మార్పు లేదు అనేది ఒక వాస్తవం. వీటన్నిటిని పరిశీలిస్తే మనకి ఏమర్థమవుతా ఉన్నది అని అంటే, శ్రమ దోపిడీ ఏదైతే ఉందో ఈ అన్ని ప్రభుత్వాల విధానాలు ఒకే విధంగా ఉన్నాయి అని చెప్పేసి అనే విషయాన్ని మనం మరవద్దు. ముఖ్యంగా ఒక విషయం మీకు చెప్తే సర్ప్రైజ్ అయిపోతారు. ఈ రాష్ట్రంలో అసంఘటిత కార్మిక రంగం 74 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ తోటి 1,11,56,211 మంది ఉన్నారు. ఏ బాబు మీ ఎవరు సపోర్ట్ చేయద్దా వినాలి. 1,11,56,211 మంది ఉన్నారు. వీడియో ఉన్న ఎంప్లాయ్మెంట్ లోపల 74 ఎంప్లాయ్మెంట్ లోపల ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనాలు పెంచాలి. కానీ 2013 లాస్ట్ జీవో వచ్చింది. ఇప్పటి వరకు కూడా కనీస వేతనాలు పెంచడం లేదు. అన్స్కిల్డ్ లేబర్కు ఇవాళ 23,900 రూపాయలు రావాలి, కానీ 13,800 రూపాయలు వస్తున్నాయి అన్స్కిల్డ్ లేబర్కు. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇవాళ అసంఘటిత కార్మిక రంగానికి చెందకుండా పోతున్నాయి ఈ ప్రభుత్వ విధానాల వల్ల అనేది ఇవాళ మనం అర్థం చేసుకోవాలి. అక్టోబర్ 9, 2023 రోజున 47 లక్షల మందికి 5 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ లోపల కనీస వేతనాల పెంపుకు సంబంధించిన జీవోలు పబ్లిష్ చేయమని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చింది డివిజన్ బెంచ్. కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు చేయలేదు. ఇంకా మిగతా దాదాపు 70 లక్షల కార్మికులకు ఇంతవరకు కూడా ఎటువంటి జీవోలు తీయలేదు. ఇది అసంఘటిత కార్మిక రంగానికి సంబంధించిన ముఖ్య విషయం. గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేయలేదు. ఇక రెగ్యులరేషన్ విషయానికి వస్తే గత ప్రభుత్వం GOMS నెంబర్ 16/1/2018లో తీసింది. దాన్ని హైకోర్టు ఈ మధ్యన కొట్టేసిన విషయం మీకు తెలిసిందే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాక్ట్ నెంబర్ 13/2026 అని తీసి ఫిబ్రవరి 9 రోజున గెజిట్లో పబ్లిష్ చేసి దేశం మొత్తం లోపల కూడా ఇంత అన్యాయమైన అమెండ్మెంట్ చట్టం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీయలేదు. ఇవాళ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద 2 సంవత్సరాల తర్వాత ఇంత అన్యాయమైన పాలన అని చెప్పుకుంటూ ప్రజాపాలన అని ఎక్కడ చెప్తారు? ఏ ఒక్క రంగంలో చూసినా కూడా కనీస ప్రజా అనుకూల నిర్ణయాలు లేవు. నిన్న సింధు హాస్పిటల్ సంబంధించిన భూమి విషయం చూస్తే డివిజన్ బెంచ్ ఆధ్వర్యంలో, చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ ఇది చాలా అన్యాయమైన విషయం, ఈ 15 ఎకరాల భూమిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ హాస్పిటల్ యాజమాన్యానికి ఇచ్చడానికి వీల్లేదు, దీన్ని పునఃపరిశీలించండి సుప్రీంకోర్టు తీర్పుల ఆధ్వర్యం లోపల అని చెప్తే, పునఃపరిశీలించినతో పాటు మళ్ళీ వాళ్ళకే ఈ ప్రభుత్వము లక్షలాది కోట్ల విలువైన భూమిని కట్టబెట్టింది. ఆ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా ఖండిస్తూ ఇది సరైనది కాదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని పరిశీలించమంటే, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కలిసేసి వాళ్ళకి ఇస్తే బీజేపీ ప్రభుత్వం వచ్చేసి నిన్న ప్రారంభోత్సవం చేసింది. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటిది? ఏ రకంగా చూసినా కూడా ఈ 3 పార్టీల ప్రభుత్వాల విధానాలు పేద ప్రజలకు అనుకూలంగా కానీ, కార్మికులకు అనుకూలంగా కానీ, కాంట్రాక్టు కార్మికులకు అనుకూలంగా కానీ, తాత్కాలిక ఉద్యోగులకు అనుకూలంగా కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అనుకూలంగా కానీ, అసంఘటిత కార్మిక రంగానికి అనుకూలంగా కానీ లేవు అనే విషయాన్ని మనం అందరం గమనించాలి. కనుక
ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేసేసేసి మనకు రెగ్యులరైజేషన్ లేకుండా పోయడానికి అవకాశం లేదు, రెగ్యులరైజేషన్ లేదు. ఫిబ్రవరి 9, 2026 నాడు పబ్లిష్ చేసిన ఈ చట్టాన్ని కనుక మనం పరిశీలిస్తే ఎంత అన్యాయమైన చట్టం అని అంటే, మీరు రాజ్యాంగ ధర్మాసనం ప్రకారం ఉమాదేవి తీర్పు ప్రకారం 10 సంవత్సరాలు పనిచేసి ఉంటే అవుట్సోర్సింగ్ లో కూడా రెగ్యులరైజ్ చేయొచ్చు అని చెప్పేసి రాజ్యాంగ ధర్మాసనం తీర్పు 2006 ఏప్రిల్ 1 సుప్రీంకోర్టు ఇచ్చింది.